నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే ప్రస్తుతం అయితే బాలాపూర్లో ఉన్నాం. ఇక్కడైతే మనతో పాటు కొలం శంకర్ అన్న గారు ఉన్నారు. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. అన్న, జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే నినాదం వచ్చింది. అయితే ఎల్లుండి జరగబోయే సభకు ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నారని అడుగు చెప్పొచ్చా? మేము ఏదైతే బాలాపూరు పరిసర ప్రాంతాల్లో అలాగే భాగ్యనగరంలో ఉన్నటువంటి రోహింగ్యాలను, బంగ్లాదేశీలను, పాకిస్తానీలను తరిమి పంపాలి వారి దేశాలకు, అక్రమంగా ఇక్కడ వచ్చి అనేక విధాలుగా అరాచకాలు, అనేక విధాలుగా దారి దోపిడులు, అనేక విధాలుగా దోపిడీలు, దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ ఈ ప్రాంతంలో అశాంతిని కలిగింపజేస్తా ఉన్నారు. అలాంటి ఒక ముష్కర్లు ఈ ప్రాంతం నుండి ఏరివేసి ఈ ప్రాంత వాసులుగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీరందరితోనిగా ఈ దేశంలో ఉన్న తల్లి బిడ్డలుగా అందరం కూడా సురక్షితంగా ఉంచాలి, శాంతి భద్రతలు కాపాడాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క భాగ్యనగరంలో గత 3 మాసాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ధర్మరక్షణ సభా వేదికగా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ద్వారా పుట్టినటువంటి గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి రాజకీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ ఇతర పార్టీలు తమ యొక్క జెండాలను ఇంట్లో దాచిపెట్టొచ్చి గడప లోపల పెట్టి ఈనాడు తల్లి భారతి ఉన్నటువంటి ఒక హిందూ సమాజం ఏకం కావాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన దేశంలో వచ్చి వాళ్ళ పెత్తనం ఏంటి, మన దేశంలో రోహింగ్యాల దౌర్జన్యం ఏంటి, మన దేశంలో రోహింగ్యాల అత్యాచారాలు ఏంటి, మన దేశంలో ఉగ్రవాదుల చర్యలు ఏంటి, మన దేశంలో బంగ్లాదేశ్ యొక్క మూలాలు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వీళ్ళను ఏరివేసే ప్రయత్నం చేయాలి. హిందువులందరినీ, భాగ్యనగర వాసులందరినీ మేము చైతన్యవంతం చేయాలని వేలాది మందితో, 10,000 మందితో ఈ యొక్క ధర్మ రక్షణ సభను వేదికను గత 25 రోజులుగా బాలాపూర్లో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే శనివారం జరగబోతా ఉంది. మీకు తెలుసు, దానికి కూడా పోలీస్ అధికారులు మాకు పర్మిషన్ ఇవ్వకుంటే ఈ రాష్ట్ర అత్యున్నత పదవి ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టుకు వెళ్లి తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రజల్ని రండి, ఎల్లుండి సభను జయప్రదం చేయండి, మీ ధర్మం, మీ కర్తవ్యం, మీ హక్కు, మీ యొక్క జన్మ హక్కు అని చెప్పి వాళ్ళ మేల్కొల్పడానికే బాలాపూర్లో ఇంటింటి తిరుగు దండం పెట్టి వాళ్ళు విజ్ఞప్తి చేస్తాం, మనవి చేస్తా ఉన్నాం. మేము బైక్ ర్యాలీలు చేయట్లేదు, వాహన ర్యాలీలు చేయట్లేదు. అమ్మ, అన్న, అక్క అని ప్రతి కులస్తులను, ప్రతి రాజకీయ పార్టీలను, అన్ని పార్టీ వాళ్ళను ప్రజల్ని ప్రాధేయపడుతూ సభను జయప్రదం చేయండి, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. మన ఇంటి వద్దకి ఈనాడు విషమ పరిస్థితి నెలకొని ఉంది. ఈ ప్రమాద గడియల నుండి మన ప్రాంతాన్ని కాపాడుకుందామని చెప్పి ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఎల్లుండి సభను జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. అయితే కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీ కాబట్టి ఇంతవరకు ఎందుకు బాలాపూర్ నుంచి రోహింగ్యాలను తరిమి కొట్టలేరు, ఎందుకు గుర్తించట్లేదన్న? అసలు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందా లేదా నాకు తెలియదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకుంటే తప్పు అని మాత్రమే నేను భావిస్తా ఉన్నాను. జరిగిన తప్పులు సరిదిద్దుకొని అది కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీరిని ఐడెంటిఫై చేసి వారిని వారి దేశాలకు తిరిగి పంపి భాగ్యనగరాన్ని, తెలంగాణలో భారతదేశాన్ని శాంతియుతంగా నిలబెట్టాలనేది మా కోరిక. కానీ ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఉందంటే బీజేపీ నాయకుడిగా మాట్లాడలేదు, నేను ఒక హిందువుగా మాట్లాడు, ఒక తల్లి భారతి ముద్దు బిడ్డగా మాట్లాడుతున్నా. ముందు నా హిందుత్వం ముఖ్యం, నా దేశం ముఖ్యం, నా ఇల్లు ముఖ్యం, నా మతం ముఖ్యం, నా మతం, నా హిందుత్వం తర్వాతనే నా రాజకీయం అనేది అందరు గమనించాలని మనవి చేస్తాను. ఏదన్నా కానీ జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకొని జరుగుతున్నటువంటి తప్పిదాన్ని ఈ దేశం నుండి ఏరివేయడానికి ప్రయత్నం చేయాలనేది మా విజ్ఞప్తి, మా డిమాండ్. అయితే రోహింగ్యాలకు ఏమైనా ఎంఐఎం సపోర్ట్ ఏమైనా ఉంటుందా? చూడండి, మీకు తెలుసు, భాగ్యనగరంలో ఇప్పటికే 25,000 మంది పాకిస్తాన్లు వలసవాదులు వచ్చారు, బంగ్లాదేశ్ లో వలసవాదులు వచ్చారు. ఇలా రోహింగ్యాలు వస్తే 22 సంవత్సరాలు అయితే ఉంది. రోహింగ్యాలు వచ్చి 22 సంవత్సరాలు దాటిపోతా ఉంటే మతోన్మాద మజ్లిస్ పార్టీ వారికి ఈనాడు రేషన్ ఇస్తూ ఫోటోలు దిగుతూ ప్రెస్ లో ఆ ఫోటోలు వచ్చే విధంగా రోహింగ్యా ముస్లింలకు మజ్లిస్ పార్టీ రక్షణగా నిలబడుతుంది. ముస్లింలైనటువంటి రోహింగ్యాలను మజ్లిస్ పార్టీ కాపాడుకుంటా ఉందని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటే మనం కళ్ళు పూసుకుంటాం. కళ్ళుండి చెవులుండి చూడలేక చెప్పలేక ఈనాడు యొక్క సమాజాన్ని అణిచివేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ హిందూ సమాజాన్ని
అనేక విధాలుగా హరాస్మెంట్ చేసే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బాలాపూర్ అయితే గ్రామము ఈ దైవ భక్తికి, దేశభక్తికి, జాతీయవాదానికి చిహ్నంగా నిలబడ్డదో గణేష భగవాన్ యొక్క ఆశీస్సులతోటే ఈనాడు యొక్క ఉద్యమానికి ఊపిరి పోసామని చెప్పి కూడా మనవి చేస్తాం. అయితే ఇప్పటికీ చూడొచ్చు అయితే ఇప్పటి 2 ఏళ్ల కాలంలో ఇప్పటికీ ఎన్నో టెంపుల్స్ పైన మనకైతే చూసిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలలో కూడా కట్టమైసమ్మ గుడి కూడా జరిగింది. మరి మీరు ఎలాంటి స్పందన చూపిస్తున్నారు అసలు అక్కడ? చూడమ్మా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత ప్రజలకు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా అందరికీ సమన్యాయం తీసుకొచ్చారు. కానీ కొంతమంది దుష్టశక్తులు ఏమిటంటే భారతదేశం మీద కన్ను వేసి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలి, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచకూడదు, భారతదేశంలో అలజడి సృష్టించాలి, బాంబు విస్ఫోటాలు కల్పించాలి, గొడవలు సృష్టించాలి, మత కల్లాలు రాజేయాలనే ఉద్దేశంతో దేవాలయాలపైన, దేవాలయాల యొక్క పరిసర ప్రాంతాల్లో అనేక అరాచకాలు చేస్తాయి. నిన్న మొన్ననే కాదు, గత అనేక సంవత్సరాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల గురించి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. హిందువుల మీద బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందువుల మీద పాకిస్తాన్ లో దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువులకు కూడా కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలనేదే మా డిమాండ్. ఈనాడు బంగ్లాదేశ్ లో మన యొక్క అక్కల యొక్క, మన చెల్లెళ్ళ యొక్క, మన యొక్క అన్నల యొక్క, తమ్ముల యొక్క ప్రాణాలు పోతా ఉంటే మనసు తరిగిపోతా ఉంది. ఏం చేస్తామని ఒక మనసు చలించిపోతా ఉంది. మనకు అలాంటప్పుడు పార్టీ ఎందుకు? మనకు అలాంటప్పుడు ఇంకా అన్ని చూస్తూ కళ్ళుండి చెవులుండి చూస్తూ కూడా బ్రతికేటువంటి జీవితం ఎందుకని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం, ప్రతి హిందువు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమానికి మేము ఊపిరి పోసాం, దీన్ని కొనసాగిస్తాం. ఇది జయప్రదమయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. రోహింగ్యాల వల్ల 100% కష్టాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని వృత్తులలో కూడా వాళ్ళు తక్కువ కూలికే చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మేము చూస్తున్నాం, మేస్త్రి పనికి వెళ్ళినా, బార్బర్ షాప్కి వెళ్ళినా రోహింగ్యాలు పనిచేసి తక్కువ దానికి చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అలా దేశానికి పంపిస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మేము ఒక అడుగు ముందుకేస్తున్నాం. దాంతోపాటు మా బాలాపూర్ ప్రజలంటేనే హిందుత్వం. దానికోసం అన్ని పార్టీలు ఏకమై ఈ సభకు మన గణేశ ఉత్సవ సమితి వాళ్ళు మాకు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా స్వాగతిస్తున్నాము ఆ మీటింగ్ను. నిజంగా మేమన్నట్టు బాలాపూర్లో విశ్వేశ్వరాలని లడ్డుకి ఎట్లయితే వస్తారో అలానే వస్తారని నేను నమ్ముతున్నాను. 100% వస్తారు. 10,000 మందికి ఇంకెక్కువనే వస్తారని మేము అంచనా ఉన్నది. ఈ హిందుత్వం అనేది అందరికీ అవసరం. దేశ ప్రజలందరికీ కూడా హిందుత్వం కావాల్సిందే. తల్లిదండ్రి ఎట్లయితే మనకు అవసరమో హిందుత్వం కూడా మనకు అవసరమే. అయితే ఇప్పుడు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనేది శనివారం రోజు కార్యక్రమం ఉన్నది. దానికి ఇలా ఏర్పాట్లు చేసిన మీ గ్రామం నుంచి అసలు ఎలాంటి సపోర్ట్ ఉంది? అసలు మా గ్రామంలో ఏ ప్రోగ్రామ్ చేసినా, పూజలు చేసినా, ఒక టెంపుల్ కట్టినా, ఒక టెంపుల్కి ఏదన్నా మనం సలహా ఇచ్చినా ఎవరైనా సొంతంగా ముందుకొచ్చి ఆర్థికంగా సాయం చేస్తారో ఆ సాయంతో మేమందరం కలిసి మేము ముందుకొచ్చి అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంది? హైకోర్టు నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చింది, మీకు అన్ని విధాలుగా ఎలా చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ ప్రజలకు ఎలా చెప్తున్నారు మీరు? హైకోర్టు కంపల్సరీ పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు నిబంధనల ప్రకారమే మాకు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మేము వాళ్ళు ఎలా చెప్తున్నారో దానికి మేము సహకరించి మేము హిందూ ప్రోగ్రామ్ని చలో భాగ్యనగర్ బాలాపూర్ అనే ప్రోగ్రామ్ నిదానం ముందుకొచ్చి 100% సక్సెస్ చేస్తాం. డిపార్ట్మెంట్ కూడా 100% మాకు స్వాగతిస్తారు, సపోర్ట్ చేస్తారని మేము కోరుతున్నాం. ఈ రోజు చేయడం వల్ల ఏందన్న, ఈ రోజు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ మనకి? ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రజలకు కూడా తెలవాలి, ఓన్లీ లీడర్లకే కూడా ప్రజలకు కూడా తెలవాలన్నప్పుడు మేము ఒక బాలాపూర్లో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఫలాని 24వ డేట్ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరందరికీ ఇట్లాంటి కడపత్రాలు పంచుకుంటూ మేము ఒక అందరికీ అవగాహన కల్పించడానికి కోసం ఇది ర్యాలీ చేయడం, అంటే పాదయాత్ర మామూలుగా ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి చేయడం జరుగుతుంది. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే నిదానం నుంచి మీకు ఎల్లుండికి జరిగే కార్యక్రమం ఎలా అనిపిస్తుంది అసలు? ఎల్లుండి జరగబోయే సభను బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి నేడు బాలాపూర్ గ్రామస్తులం అందరం కూడా గ్రామ రక్షణ ఉండాలని చెప్పేసి గ్రామ రక్షణతో పాటు రాష్ట్ర రక్షణ, దేశ రక్షణ కోరుతూ రేపు 24 తారీఖున జరగబోయే సభను ప్రతి ఒక్క గడప గడప తిరుగుకుంటూ కరపత్రాలు ఇచ్చుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజు ఊరు మొత్తం కూడా ర్యాలీ చేయడం జరిగింది. రేపు జరగబోయే సభ ప్రతి ఇంటి నుంచి కూడా, ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు అందులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోహింగ్యాలు అయితే ఉన్నారో వాళ్ళను పుక్కటి వేళ్లతోటి పీకేయాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, కేంద్రం ఇంటెలిజెన్స్ ఉన్నాయి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళ రిపోర్ట్స్ ద్వారా ఈ రోహింగ్యాల ఒకటి వేల దారి పీక్తే గానీ రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందని కోరుతాం.